అందరికీ ఉద్యమ జేబీఎంలు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం 2021లో భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు 2011 కులగణన మీద ఇచ్చిన అఫిడవిట్ మీద మనము అసలు అఫిడవిట్లో ఏం పేర్కొన్నారో దాని ప్రామాణికం తీసుకోవాలనే అంశం మీద పరిశీలించడానికి మీ ముందు రావడం జరిగింది. అయితే 2011లో జరిగిన సామాజిక ఆర్థిక కులగణన అయితే ఉన్నదో అది మొత్తం తప్పుల తడక ఉన్నదని కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్లో పేర్కొనడం జరిగింది. అయితే ఇప్పుడు దానికి సంబంధించిన అంశాలు మీ దృష్టికి తేవాలనుకుంటున్నా. ఇప్పుడు 2011లో జరిగిన సామాజిక ఆర్థిక కులగణనలో మొత్తం 46,73,000 తప్పులతో సేకరించడం జరిగిందని వాళ్ళు స్పష్టంగా పేర్కొనడం. అయితే మేమేమంటున్నామంటే ఆ తప్పుల తడక ఆధారంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎస్సీ ఉపవర్గీకరణ ఏ విధంగా చేస్తుంది అనేది తెలంగాణ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందని మేము ముందుకు తేవాల్సుకున్నాం. దాంతోపాటు ముఖ్యంగా ఆ 2011 జనాభా లెక్కలకు చట్టబద్ధత లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించింది. 46,73,000 తప్పులు దొరికినాయి. దాంతోపాటు 2011 జనాభా లెక్కలకు చట్టబద్ధత లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జనాభాను బేస్ చేసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాకుండా ప్రధానంగా 2011 సామాజిక ఆర్థిక కులగణనను చేయడం అనేది కులగణన చట్టం 1948 ప్రకారం చేయలేదని కూడా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అది వేరే సర్వే ద్వారా నిర్వహించడం జరిగింది. అంటే కులగణన చట్టం అయితే జనాభా గణన జరిగిందో అది సెన్సస్ యాక్ట్ ప్రకారం జరగలేదు. ఎందుకు ఆ సెన్సస్ యాక్ట్ ప్రకారం జరగలేదంటే సెన్సస్ యాక్టులో ఎక్కడ కూడా కుల ప్రస్తావన లేదు. 1951 నుంచి జనాభా లెక్కలు జరిగితే ఇప్పటిదాకా కూడా ఆ సెన్సస్ యాక్ట్లో ఎక్కడ కూడా కుల ప్రస్తావన లేనందుకు కారణంగానే ఎక్కడ కూడా జరగలేదు. మరి 2011లో జరిగింది. అందుకనే ఆ చట్టం ప్రకారం కాకుండా వేరే సర్వే ప్రకారం జరిగిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇది వాస్తవాలు. అయితే 2011లో కులగణనలో జరిగిన తప్పులను సమీక్షించడానికి ఒక కమిటీ కూడా వేయడం జరిగింది. ఆ కమిటీ నేతృత్వము డాక్టర్ అరవింద్ పనగారియా నాటి నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ గారిని చైర్మన్షిప్లో కమిటీ వేసారు. అంటే దాదాపుగా ఇప్పటిదాకా 10 సంవత్సరాలు గడిచింది. ఒక మీటింగ్ కూడా జరగలేదు. ఎటువంటి రిపోర్టు కూడా ప్రభుత్వానికి అందజేయలేదు. ఇది వాస్తవం. నేను ఎందుకు ఈ ప్రస్తావన చేస్తున్నామంటే అటు 2011 కులగణనకు ఎక్కడ కూడా చట్టబద్ధత లేదు. దాంతోపాటు ఆ ఏదైతే కులగణన జరిగిందో ఆ కులగణనలో 46,73,000 తప్పులు ఉన్నాయి అని నేను చెప్పింది కాదు. కేంద్ర ప్రభుత్వము తన కౌంటర్ అఫిడవిట్లో సుప్రీంకోర్టుకు దాఖలు చేసిన అఫిడవిట్లో స్పష్టంగా పేర్కొన్నారు. అట్లాంటి తప్పుల తడక జనాభా బేస్ చేసుకొని ఏ విధంగా వర్గీకరణ చేస్తారనేది రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ఉన్నదని స్పష్టం చేస్తున్నా. అయితే కేంద్ర ప్రభుత్వం 2011 కులగణన సామాజిక కులగణన ఏదైతే జరిగిందో దాంట్లో చాలామందికి మేధావులకే కానీ ప్రజలకే కానీ ఈ సోషల్ మీడియాలో యాక్టివిస్టులకే కానీ మొత్తం భారతదేశ సమాజానికి కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. దాన్ని నివృత్తి చేయాలని చాలా పెద్ద డిమాండ్ కూడా చేయడం జరిగింది. ఆ డిమాండ్ చేయడమే కాకుండా కొంతమంది మేధావులు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. ఆ కేసులోనే కేంద్ర ప్రభుత్వం తన కౌంటర్ అఫిడవిట్లో ఈ అంశాలు పైన పేర్కొన్న అంశాలన్నీ కూడా ప్రకటించడం జరిగింది. అది సెప్టెంబర్ 21, 2021
సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్లో అది పేర్కొనడం జరిగింది. అదే నేను ఇంతకుముందే ప్రస్తావించినట్లు 1951 నుంచి కులగణన స్వతంత్ర భారతదేశంలో కులగణన ప్రారంభమైతే 2011 వరకు కూడా ఎక్కడ కూడా కుల ప్రస్తావన లేకుండా జరిగింది. అయితే నేను ఇప్పుడు సమాజం దృష్టికి తేవాలనుకుంటున్న ఏంటిదంటే, మొన్న అందరూ పాకిస్తాన్ మీద ఆపరేషన్ సింధూర్ పేరు మీద యుద్ధం ప్రకటిస్తాడని అందరూ టీవీలకు అతుక్కుపోయిన సందర్భంలో పాకిస్తాన్ మీద వేసే బాంబు భారతదేశ సమాజం మీద, ప్రజల మీద కులగణనకు నేను అంగీకరిస్తున్నానని పేల్చడం జరిగింది. అదొక కుట్రపూరితంగానా, నిజంగా కూడా కులగణన చేసే ఆలోచన ఏమన్నా ఉన్నదా నరేంద్ర మోడీకి అనేది మనం ఒక్కసారి పరిశీలిస్తే 200% నరేంద్ర మోడీకి కులగణన చేసే ఆలోచన అస్సలు లేదు. ఎందుకు ఇట్లా గట్టిగా ఘంటాపదంగా చెప్తున్నానంటే, సెన్సస్ యాక్ట్ 1948లో ఎక్కడ కూడా కుల ప్రస్తావన లేదు. కుల ప్రస్తావన లేని సందర్భంలో ఏ విధంగా కులగణన చేస్తావు? నిజంగా కూడా నీకు చిత్తశుద్ధి ఉంటే కులగణన చేయడానికి పార్లమెంట్లో సెన్సస్ యాక్ట్ 1948ను సవరణ చేసి అలా కుల ప్రస్తావన జోడించి సెన్సస్ చేయాల్సిన బాధ్యత ఉన్నది. మరి ఎందుకు ఆ చట్టంలో సవరణ చేస్తామని ప్రకటించలేదు? కేవలం కులగణన చేస్తామని మాత్రమే అంగీకరిస్తున్నామని ఏ విధంగా చెప్తావు? అందులోనే నీ కుట్ర స్పష్టంగా తెలుస్తున్నది. పాకిస్తాన్ మీద ఏదైతే యుద్ధం ప్రకటించబోతున్నావో దాన్ని డైల్యూట్ చేయడానికే నువ్వు వాడుకున్నావని స్పష్టంగా తెలుస్తుంది. ప్రజలారా, భారతదేశ ప్రజలారా, నరేంద్ర మోడీ ఎట్టి పరిస్థితిలో నాకున్న కాన్ఫిడెన్స్ ద్వారా చెప్తున్నా, ఎట్టి పరిస్థితిలో కులగణన చేయడు. ఎందుకంటే పార్లమెంటు ఉభయ సభల్లో వచ్చిన ప్రశ్నలో మేము చేసే ఆలోచన లేదని ప్రకటిస్తాడు. అటు సుప్రీంకోర్టు అఫిడవిట్లో మేము చేసే పరిస్థితి లేదు, గతంలో ఈ తప్పులు జరిగినాయి కాబట్టి నేను అవి చేయదలుచుకోలేదు అంటాడు. సడన్గా యూటర్న్ అయి చెప్పిండంటే అది కుట్రపూరితమే తప్ప నిజంగా కూడా కేంద్ర ప్రభుత్వం కులగణన చేస్తానని ప్రకటించాలంటే ముందుగా ఆ చట్టంలో సవరణ చేస్తానని ప్రకటించాల్సిన నైతిక బాధ్యత నరేంద్ర మోడీ మీద ఉండే. కానీ అటువంటి ప్రకటన చేయకుండా రాజకీయ ప్రకటనలు ప్రజల మైండ్ను డైవర్ట్ చేయడానికి ఆ అంశాన్ని వాడుకున్నారని మీరు గమనించాల్సిన అవసరం ఉన్నది. అయితే ఇప్పుడు 2011లో జరిగిన సెన్సస్ ముఖ్యంగా ఎట్లా దాంట్లో తప్పులు జరిగినాయి అంటే, కులం కాలంలో కొంతమంది గోత్రాలు, వంశం పేర్లు, వాళ్ళ ఇంటి పేర్లు లాంటివి అన్నీ కూడా కులం కాలంలో రాయడం జరిగింది. ఇంటి పేర్లు, వంశం పేర్లు, గోత్రం పేర్లు రాయడం వలన భారతదేశంలో 4000-5000 కులాల బీసీ కులాలు ఉంటే దాదాపుగా 3-4 లక్షల కులాలు 2011 కుల గణనలో రావడం జరిగింది. ఇంకో ప్రధాన అంశం మీ దృష్టికి తేవదలుచుకున్న, 2011 సెన్సస్లో ఏదైతే రికార్డ్ చేయబడ్డదో దాంట్లో షెడ్యూల్ కులాలకు, షెడ్యూల్ తెగలకు సంబంధించిన ఒకటే కులంగా పేర్కొనడం జరిగింది. ఎక్కడ కూడా అనుబంధ కులాల జాబితా ఎక్కడ కూడా సేకరించడం జరగలేదు. ఇది ప్రధానంగా మనం గమనించాల్సిన అవసరం ఉంది. 2011 కులగణనలో షెడ్యూల్ కులాల కులగణన కేవలం షెడ్యూల్ కులాలుగా మాత్రమే గుర్తించబడ్డది. అందులో ఆర్థికంగా, సామాజికంగా ఇండ్లున్నారా లేవా, ఎంత దారిద్ర్య రేఖ కింద ఉన్నారో, ఏ స్థాయిలో ఉన్నారని ఇవన్నీ సేకరించారు. కానీ కులం అంటే అనుబంధ కులం, మాల, మాదిగ, డక్కలి, బేడబుడిగ జంగాలు ఈ ప్రస్తావన స్పష్టంగా ఎక్కడ కూడా పేర్కొనలేదు. ఎస్సీ ఎస్టీల కులగణన జరిగింది, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. కానీ అనుబంధ కులాల పేర్లను ఆ జాబితాలో చేర్చలేదని మీరు గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అదే ప్రధానము. ఆ సేకరించిన దాంట్లో తప్పులున్నాయి, వేరే విషయం, అది పక్కన పెడదాం. అసలు మన ఎస్సీలకు సంబంధించినది అసలు కుల ప్రస్తావన కూడా ఎక్కడ కూడా చేయలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం అతి ఉత్సాహంగా మాదిగలకు ఏదో మేము చేసినాము అని క్లెయిమ్ చేసుకోవడానికే ఆ సెన్సస్ను వాడుకున్నారు తప్ప దాంట్లో ఎటువంటి సదుద్దేశం లేదు ప్రభుత్వానికి. ఈ రేవంత్ రెడ్డి ఉద్దేశం మీకు స్పష్టం చేయదలుచుకున్నా, మొత్తం 59 కులాలకు వెనుకబడ్డ వాళ్ళకు న్యాయం చేయాలనే కోణం అస్సలు లేదు, 1% కూడా లేదు. కేవలం మాదిగలకు మాత్రమే
ఏ విధంగా అత్యధికంగా వాళ్ళకు లబ్ధి చేకూర్చాలో అనే ఒక కుట్ర కోణంలోనే వర్గీకరణ చేసింది తప్ప, ఎందుకు నేను అది గట్టిగా చెప్తున్నానంటే, మార్చి 25న రాజీవ్ యువ వికాసం జీవో తీస్తే ఆ జీవోలో తెలంగాణ గురించి పోరాడిన వాళ్లకు మరియు వర్గీకరణ గురించి పోరాడిన వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్తారు. అంటే వర్గీకరణ చట్టం రాకముందే ఒక నెల ముందే నువ్వు అడ్వాన్స్గా మాదిగలకు వర్గీకరణవాదులకు అదనంగా ప్రియారిటీ ఇవ్వాలని స్పష్టంగా చేసారు. దీని ద్వారా మీకు మొత్తం కులాలకు కాదు, కేవలం మాదిగలకు మాత్రమే రిజర్వేషన్ దోచిపెట్టాలనే కుట్రలో భాగంగానే ఈ ఉపవర్గీకరణ జరిగిందని స్పష్టం చేస్తున్నాం. అయితే కొంతమంది అధికారులు సెన్సస్ యాక్ట్ 1948లో సెక్షన్ 8లో అయితే జాబితా ఉంటుందో ఆ గణాంక అధికారులకు అధికారం ఉన్నదని ప్రకటించారు. ఇది తప్పు. సెక్షన్ 8లో ఏదైతే క్వశ్చనేర్ ఉంటుందో 33 ప్రశ్నలు ఉన్నాయి 2011 జనాభా సెన్సస్లో. అది అఫీషియల్ గజెట్లో డిక్లేర్ చేసింది. ఆ అఫీషియల్ గజెట్లో కుల ప్రస్తావన లేదు. అలా కుల ప్రస్తావన గజెట్లో లేని అంశాలు ఎట్టి పరిస్థితిలో ఆ గణాంక అధికారులు సేకరించే అధికారమే లేదు. కొంతమంది వాళ్ళకు అనుకూలంగా మాట్లాడడానికి, అనుకూలంగా మార్చుకోవడానికి సెక్షన్ 8ను కూడా వక్రీకరించుకుంటూ మాట్లాడుతున్నారు. ఇది తప్పు. మనం ఎందుకంటే సెన్సస్ అనేది చాలా ఇంపార్టెంట్. అసలు సెన్సస్ తీయడమే ఏంటిదంటే ఆ కులాల పరిస్థితులను, స్థితిగతులు, జనాభా ఇవన్నీ తెలిస్తే రేపు తీసుకుపోయే స్కీమ్లకు ఆ జనాభా బేస్ చేసుకొని పథకాలు ఎఫర్మేటివ్ యాక్షన్ గురించి వాడుకునే సదుద్దేశంతో ఆ జనాభా డిమాండ్ను మనం తెర మీదకి తెచ్చినాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అసలు అంశాన్ని డైవర్ట్ చేస్తూ వాళ్ళకు అనుకూలంగా ఆ 2011 జనాభాను వాడుకుంటున్నారు. ఇది మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. ఇది మీకు అందరికీ ఇంతకుముందే చెప్పిన 2011 యూపీఏ గవర్నమెంట్, అప్పుడు కాంగ్రెస్ యూపీఏ 2 గవర్నమెంట్ ఉండే ఆ సెన్సస్ చేసింది. తర్వాత ఎలక్షన్లో అది పోయినాక బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం రావడం జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ నేతృత్వంలో ఈ జనాభా అంతా కూడా తప్పుల తడక ఉన్నది అని వాళ్ళే ప్రకటించారు. ఇప్పుడున్న నరేంద్ర మోడీ 2015 ఆ టైంలో రెండోసారి ఇది మన యూపీఏ గవర్నమెంట్ పోయినాక ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది, అప్పుడే అధికారికంగా ప్రకటన చేశారు. అది ఇప్పుడు చెప్పిన విధంగానే గోత్రాలు, ఇంటి పేర్లు, వంశం పేర్లను కులాలుగా పేర్కొన్నారు. అందుకనే దాంట్లో తప్పుల తడకగా అవన్నీ వచ్చిందని స్పష్టం చేస్తుంది. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి వస్తే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది వర్గీకరణ అని ఒక బూచి చూపెడుతుంటూ ఎస్సీ వర్గీకరణ చేసిన రాష్ట్రంగా మొదటి వరుసలో మొదటి రాష్ట్రంగా ఉండాలనే అతి ఉత్సాహంతో 2011 కేంద్ర ప్రభుత్వం ఎటువంటి దీన్ని చట్టబద్ధత లేదు, ఎటువంటి పథకాలకు ప్రామాణికంగా తీసుకోవద్దన్న 2011 జనాభాను ప్రాతిపదికన తీసుకొని ఇది సుప్రీంకోర్టు తీర్పుకు కూడా వ్యతిరేకమే. సుప్రీంకోర్టు ఎక్కడ కూడా సుప్రీంకోర్టు ఏది జనాభా ప్రాతిపదికన వర్గీకరణ చేయమని చెప్పలేదు. ఇంకా రిజర్వేషన్ల ఫలాలు అందుకోవడంలో వెనుకబడ్డ కులాలను గుర్తించి దానికి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగుల జాబితాను సేకరించి అందులో ఇంకా ఉద్యోగాలలో వెనుకబడ్డ వాళ్లకు అందించాలని స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పింది. కానీ ఇవి 2 అంశాలు పక్కన పెట్టి ఆయన మాదిగలకు బెనిఫిట్ అయ్యే విధంగా ఈ అంశాన్ని అయితే గణాంకాలను తీసుకొని ఈ ఎస్సీ ఉపవర్గీకరణ చేయడం జరిగింది. దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది. ఇది కేవలం ఏదో ఈ ఒక్క అంశానికే ముడిపడి లేదు. రేపు భవిష్యత్తులో రిజర్వేషన్ల మొత్తం అంశాలకు కూడా దీన్ని చుట్టుకొని మొత్తం కూడా డిస్టర్బ్ చేసి నిర్వీర్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి దీన్ని ముక్త కంఠంతో వ్యతిరేకించండి. అయితే ఎంత దారుణం అంటే రేవంత్ రెడ్డి గారు మొత్తం భారతదేశంలో అన్ని సామాజిక వర్గాలకి ఏ విధంగా న్యాయం చేయాలంటే ఏమేమి ఉంటే అవసరం ఉంటుందో అంత పాజిటివ్గా ఒక 100-200 సంవత్సరాల దూరదృష్టితో అన్ని వర్గాలకు ఏ విధంగా ఏ రంగాలలో అందిస్తే బాగుంటుందని, అందులో ముఖ్యంగా షెడ్యూల్ కులాలకు భారతదేశంలోని అంటరానితనాన్ని ప్రాతిపదికగా తీసుకొని అంటరానితనానికి గురి అవుతున్న అందరినీ కూడా ఒక షెడ్యూల్లో పెట్టి ఆ షెడ్యూల్కి అందరికి కూడా ఒక రిజర్వేషన్ శాతాన్ని ప్రకటిస్తే ఈయన
అంటే అందరికీ రిజర్వేషన్లు అందించడానికి కృషి చేసిన మహనీయుడు, ప్రపంచ మేధావి, బోధిసత్వుడు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజునే ఎంత పెద్ద కుట్ర ఇది. అందరికీ రిజర్వేషన్లు అందియాలని షెడ్యూల్ కులాల జాబితాలో అంతరాంతరం గురవుతున్న అందరికీ రిజర్వేషన్లు అందియాలని పెడితే ఆయనను ఆలోచనకు విరుద్ధంగా ఆయన జయంతి రోజే అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ఉంటే ఆ రోజు ఎస్సీ వర్గీకరణ చేస్తాడు. అంటే బాబాసాహెబ్ మీద, షెడ్యూల్ కులాల మీద ఎంత వ్యతిరేకత ఉన్నదో ఈ ధోరణి చూస్తే మనం పసిగట్టవచ్చు. ఇక ఎస్సీ ఉపవర్గీకరణలో కూడా ప్రధానంగా గ్రూప్ 1 ఏతున్నదో బేడ బూడగ జంగాలు మరియు మిగతా 14 కులాలతో కలిపి 1% రిజర్వేషన్లు ఇచ్చారు. దాంతోపాటు గ్రూప్ బిలో మాదిగ మరియు మిగతా 25 కులాలు మొత్తం 26 కులాలకు కలిపి 9% ఇచ్చారు. దాంతోపాటు మాల కులంతో పాటు మిగతా 17 కులాలు మొత్తం 18 కులాలకు కలిపి 5% రిజర్వేషన్లు ఇచ్చారు. అంటే 1, 9, 5% వర్గీకరిస్తూ ఈరోజు ఎస్సీ ఉపవర్గీకరణ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇది విద్యా ఉద్యోగాలనే కాకుండా స్వయం ఉపాధి రుణాలతో పాటు ప్రతి అంశంలో కూడా దాన్ని ప్రామాణికంగా తీసుకొని రేపు జరగబోయే ఈ అడ్మిషన్సే కానీ, ఈ స్వయం ఉపాధి రుణాలే కానీ, లేకుంటే ఉద్యోగాలే కానీ, అది దేనికైనా కానీ, భూ పంపిణీ కానీ అన్నీ కూడా ఈ కోణంలోనే తీసుకునే సందర్భాన్ని స్పష్టంగా ప్రభుత్వం తెలియజేస్తున్నది. అంటే దీనివల్ల కేవలం ఏ వర్గాలకు అందకున్నా కేవలం మాదిగలకైతే స్పష్టంగా అత్యధిక శాతం అందాలని ప్రభుత్వం కోణం ఉన్నదని దీని ద్వారా స్పష్టం తెలుస్తున్నది. అయితే షమీమ్ అఖ్తర్ గారు ఇచ్చిన రిపోర్ట్లో 200 పేజీల రిపోర్ట్లో పేజ్ నెంబర్ 49-50లో స్పష్టంగా 2011 సెన్సస్ డిపార్ట్మెంట్ ఇచ్చిన లెక్కల ఆధారంగానే ప్రకటించుకుంటూ ఆ జనాభా లెక్కలను పేర్కొన్నారు. ఆ ఫిగర్స్నే నేను ఇప్పుడు చెప్తా. ఇందులో మన సొంత కవిత్వం ఏముండదు. నివేదికలు వచ్చిన రిపోర్టు, జనాభా లెక్కల మనం ఒక్కసారి పరిశీలిద్దాం. 1981లో బేడ బుడ్గా జంగాలు కేవలము 7,805 మంది ఉండే. ఎప్పుడు? 1981లో. అది 91కి వచ్చే వరకు 26,702గా పెరిగింది. దాంతోపాటు 2021కి వచ్చే వరకు 57,276గా స్పష్టంగా మనం అదంతా కూడా పెరుగుదల మనం గమనించాలి. ఇక 2011కి వచ్చే వరకు ఏకంగా 1,11,710. అంటే 1981లో 7,805 ఉంటే 2011కి వచ్చే వరకు 1,11,710గా పెరుగుదల ఉంటుంది. అంటే 30 సంవత్సరాలలో 1,03,858 మంది పెరిగారు. ఎట్లా పెరుగుతారా? ఇది తప్పులు కాకుండా ఏంటిది? అది మీరు ఇచ్చిన నివేదిక ప్రకారమే చెప్తున్నా నేను. 30 సంవత్సరాలలో 1,03,858 బేడ బుడ్గ జంగాలు పెరిగారని స్పష్టంగా జనాభా లెక్కల్లో పేర్కొన్నారు. ఈ అంశం మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బేడ బుడ్గ జంగాలు అన్నీ కూడా బీసీలకైనా వచ్చారు, వాళ్ళు ఆడారని, అక్రమంగా ఎస్సీ సర్టిఫికెట్లు తీసుకొని లబ్ధి పొందారని చాలా కంప్లైంట్లు ఉన్నాయి. చాలా కోర్టు కేసులు ప్రస్తుతం కూడా నడుస్తున్నాయి. ఇప్పుడు బేడ బుడ్గ జంగాలకు చెందిన సోకాల్డ్ సెల్ఫ్ డిక్లేర్ లీడర్లు కూడా ఎస్టీలోని కోయ జాతికి చెందిన వాళ్ళు అనేది రంగారెడ్డి జిల్లా కలెక్టరు గతంలో స్పష్టంగా ప్రకటిస్తూ జీవో కూడా తీయడం జరిగింది. ఇప్పుడు అంటే జనాభాలో ఏ విధంగా ఫేక్ ఎస్సీలు జరబడి ఆ సంఖ్యను పెంచుకున్నారో ఆ లెక్కల ద్వారా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక గ్రూప్ 2లోనే మాదిగ జనాభాను పరిశీలిద్దాం. మాదిగ జనాభా 1981లో 19,94,625 ఉండే. ఎప్పుడు? 1981 జనాభా ప్రాతిపాదికన. అది 1991లో
26,651గా పెరిగింది. అది 2001 జనాభా వచ్చే వరకు 30,98,674గా పెరిగింది. 2011 వచ్చే వరకు 32,33,642గా పేర్కొన్నాడు. ఇది షమీమ్ అఖ్తర్ ఇచ్చిన రిపోర్ట్లయే నేను స్పష్టంగా చెప్తున్నా. ఈ 30 సంవత్సరాలలో 12,39,617 మంది పెరుగుతారు. ఇందులోనేమో 1,00,000 మంది పెరుగుతారు. అంటే 7,000 ఉన్న వాళ్ళేమో 11,11,000కి అవుతారు. 19 లక్షలు ఉన్న వాళ్ళేమో 32,33,000 అవుతారు. అంటే 12 లక్షలు పెరుగుతారు. గ్రూప్ 1లోని ప్రధాన కులమైన బేడబుడుగ జంగాలు విపరీతంగా పెరిగిపోతారు. గ్రూప్ 2లోని మాదిగ కులము విపరీతంగా పెరిగిపోతారు. అంటే 30 సంవత్సరాలలో 12,39,617 మంది పెరుగుతారు. ఇక గ్రూప్ 3లోని మాలల పరిస్థితికి వద్దాం. వీళ్ళు 1981లో 9,71,542 ఉంటే 91లో 12,82,619 ఉన్నారు. వీళ్ళు 2001కి వచ్చే వరకు 14,40,195 ఉన్నారు. ఇక 2011కి వచ్చే వరకు 15,27,143 మంది ఉంటారు. అంటే ఈ 10 సంవత్సరాలలో కేవలం వాళ్ళు పెరిగింది ఎంత? 5,55,601. మిత్రులారా, సెన్సస్ ఎంత తప్పులు ఉన్నదో దీనివల్ల ఇది అధికారికంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన డేటా ప్రకారమే మీకు చెప్తున్నా. బేడబుడుగ జంగాలేమో 30 సంవత్సరాలలో దాదాపుగా 200-300% పెరిగి 1,03,855 మంది పెరిగి టోటల్గా 1,11,710 అయితే గ్రూప్ 2లోని మాదిగలు 12 లక్షల పెరుగుదలతోని 32,33,642 ఉంటారు. అంటే ఈ రెండు గ్రూప్లోనే ఈ రెండు ప్రధాన కులాలు పెరుగుతాయి. మాలల జనాభా మాత్రం మినిమంగా పెరుగుతూ అందరూ ఒకసారి పెరగాలి, లేకుంటే అందరంతా తగ్గాలి. మిగతా కులాలన్నీ కూడా మిగతా సామాజిక వర్గాలు 2-5% పెరిగితే మాలలేమో అతి స్వల్పంగా పెరుగుతారు. వీళ్ళేమో 100%, 50% పైన పెరుగుతుంది. ఈ 32 లక్షలు ఏదైతే ఉన్నదో, ఈ అక్రమంగా పెరిగిన జనాభా ఏదైతే ఉన్నదో 12 లక్షలు. అదే ఇప్పుడు ఈ గ్యాప్ ఏదైతే ఉన్నదో ఆ గ్యాపే ఉన్నది. వాళ్ళు పెరిగితే మేము 5 లక్షలు పెరిగితే, మాలలో 5 లక్షల చిల్లర పెరిగితే వాళ్ళు 6 లక్షలు, 7 లక్షలు, 8 లక్షలు పెరగాలి. ఏకంగా 12 లక్షలు పెరిగారంటే ఇది కంప్లీట్గా కుట్రపూరితంగా మాలలను అణగదొక్కడానికి బాబాసాహెబ్ ఆలోచన విధానంలో నడుస్తున్న ఆ సమాజాన్ని నిర్వీర్యం చేయడానికి చేసిన కుట్రల భాగమే ఈరోజు ఈ వర్గీకరణ చేసిరనేది స్పష్టంగా తెలుస్తున్నది. ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసంలో కూడా 1.95%గా 3 గ్రూపులకు అందించే ప్రక్రియలో గ్రూప్ 1లో ఉన్న వాళ్ళకు తీవ్రంగా నష్టం జరుగుతుంది, గ్రూప్ 3లో వరకు నష్టం జరుగుతుంది. కానీ అత్యధికంగా లబ్ధి పొందే కులం కేవలం మాదిగ సామాజిక వర్గమే అని స్పష్టంగా రాజీవ్ యువ వికాసం ప్లాన్లో కూడా తెలుస్తున్నది. అయితే నేను ఇప్పుడు ఏ తప్పుల తడకనైతే ఉన్నదో జనాభా లెక్కలు 2011 తర్వాత అందులో 46,73,000 తప్పులు దొరికినాయని అధికారికంగా ప్రకటించారో, ఇది ఎటువంటి సంక్షేమ పథకాలకు ప్రామాణికంగా తీసుకోవద్దని ప్రకటించిందో అటువంటి 2011 జనాభా లెక్కలను బేస్ చేసుకొని వర్గీకరణ చేయడానికి చట్టపరంగా ఎంతవరకు శాంటిటీ ఉంటుంది, ఏ విధంగా న్యాయస్థానంలో నిలబడుతుంది, మీరందరూ గమనించాల్సిన అవసరం ఉన్నది. దీని మీద అందరూ ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. మీ వైఖరి ఏదైతుందో కామెంట్ల రూపంలో తప్పంగా తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉన్నది, అటు కేంద్ర ప్రభుత్వాన్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా, సెన్సస్ డిపార్ట్మెంట్ ఇచ్చిన అఫిడవిట్కు వ్యతిరేకంగా కేవలం ఒక సామాజిక వర్గానికి అత్యధికంగా
దోచిపెట్టాలనే ఉద్దేశంతో ఏదైతే చేసిందో దాని మీద కూడా మనం ఖండించాల్సిన అవసరం ఉన్నది, వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నదని స్పష్టం చేస్తూ, దయచేసి 2011 కులగణన మీద మీకు ఇచ్చిన ఈ వివరాల మీద స్పష్టమైన వైఖరిని తెలియజేసుకుంటూ కామెంట్ల రూపంలో తెలియజేస్తుందని, మీ కామెంట్ల రూపంలో తెలియజేయడమే కాకుండా మీ దగ్గర జరుగుతున్న నష్టాలను కూడా కామెంట్ల రూపంలో మీ ఏరియాలో జరుగుతున్న రాజీవ్ వికాసం పేరు మీద వర్గీకరణ ద్వారా జరుగుతున్న నష్టాన్ని కూడా స్పష్టంగా తెలియజేయాలని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్.